అందరికీ నమస్కారం. ఇది అకస్మాత్తుగాను లేకపోతే స్పొరాడిక్గా ఒక్కళ్ళ మీద జరిగినటువంటి దాడి కాదనే విషయం మనందరికీ తెలుసు. ఇది కోపం వచ్చినటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి దాడి కూడా కాదు. మన వాయిస్ని ఆపేయటానికి ఈ వ్యవస్థ చేస్తున్నటువంటిది, ఈ పాలకవర్గం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగం ఇది. అది మీ అందరికీ తెలుసు. నేను సంఘటనలకు జోలికి వెళ్ళటం లేదు. ఒకే ఒకటి, గత 5 రోజులుగా హైదరాబాద్ నగరంలో ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఓ సభ జరిగింది. 5 రోజుల సభ జరిగింది. దాంట్లో సారాంశంగా మనకు తెలిసింది ఏంటి అంటే, ఫ్యాసిజం అనేది ఎప్పుడు వస్తుంది దేశంలో? ఒకటి, వాళ్ళు పరిష్కరించలేని సమస్యలు సంక్షోభం ఉన్నప్పుడు. రెండవది, మార్పును కోరుతున్న వాళ్ళు విప్లవకారులు, కమ్యూనిస్టులు ఎవరైనా కానీ వాళ్ళు విఫలం చెందినప్పుడు, వాళ్ళు కకావికలై చెక్కల ముక్కలైపోయి ఒక ఉద్యమాన్ని నిర్మించలేని దశలో ఉన్నప్పుడు ఫ్యాసిజం తన పంజా విసురుతుంది. ఈ ఒక్క విషయాన్ని మాత్రమే మీకు గుర్తు చేయదలుచుకున్నాను. దానికి వ్యతిరేకంగా మనం ఏం చేయగలుగుతామో ఈ సభలో మనం నిర్ణయించుకోవాలి. థ్యాంక్ యూ.